పచ్చడన్నం తింటున్నారా? వేడి వేడి అన్నం ఉందా? లేకపోతే ఒక కమ్మటి బీరకాయ కానీ, కమ్మటి సొరకాయ కర్రీ కానీ ఉందా? మరి దాంట్లో ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి ఒక్క ఇంగ్రీడియంట్ చాలండి. అదేంటో తెలుసుకుందామా? హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చి అందరింట్లో కామన్‌గా ఉండే నెయ్యి. అదేనండి మన ఘీ. ఒక్క ఇంగ్రీడియంట్‌తో చాలా వండర్‌ఫుల్ అరోమా అండ్ చాలా సూపర్బ్ టేస్ట్ మనకి వచ్చేస్తుంది. దీనికి కావాల్సింది అందరికీ తెలిసిందేనండి, పాల మీగడ. మనం ప్రతిరోజు తాగే మిల్క్‌లో మీగడ కలెక్ట్ చేసుకుని, దాన్ని స్టోర్ చేసుకుని, దాన్ని మజ్జిగలా చిలుక్కుని, ఆ మజ్జిగలో వచ్చిన వెన్నంతా మనం తీసుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు మనం ఈ వెన్నని ఒక 2-3 సార్లు నీళ్లు వేసుకుని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా మార్చి క్లీన్ చేసుకుంటున్నానో. ఫ్రెష్ వాటర్ యూజ్ చేసుకుని దీన్ని ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకుని, లాస్ట్‌లో మనకి ఏ పార్టికల్స్ లేకుండా మనం క్లీన్ చేసుకుని ఒక వెడల్పాటి బౌల్లో వేసుకుని దాంట్లో ఉన్న నీళ్ళన్నీ సెపరేట్ చేసేసుకోవాలండి. ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మనం వెన్నని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు వెన్నని ఒక గిన్నెలో వేసుకున్నాక మనం ఫైనల్గా ఒకసారి నీళ్ళన్నీ వంపేసుకోవాలండి. ఇప్పుడు వెన్న నీళ్ళు లేకుండా ఉన్నాక దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. చూడండి, నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ని సిమ్లో పెట్టుకున్నాను. గిన్నె తీసుకుని స్టవ్ మీద పెడుతున్నాను. ఇప్పుడు మనం ఈ వెన్నలో మనం కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెన్నని బాగా మరిగించుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా మీడియం టు సిమ్లోనే చేసుకోవాలి. ఒకవేళ మనకి పొంగు వస్తున్నట్టు అనిపిస్తే మనం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్పూన్తో కలుపుతూనే ఉండాలి. మనకి పొంగకుండా ఉంటుంది. ఫ్లేమ్ మాత్రం మనం ప్రతిసారి చెక్ చేసుకుంటూనే ఉండాలండి. మీడియంలో, లోలో మనం పెట్టుకుని దాన్ని మరిగించుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనకి ఆ నెయ్యి టెక్స్చర్ అనేది లైట్గా వస్తుంది. ఇలా మనం 20 మినిట్స్ మీడియం సిమ్లో కుక్ చేసుకుంటూ ఉంటే మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టే. చూడండి, గోల్డెన్ బ్రౌన్లోకి మనకి ఈ నెయ్యి ఫామ్ అయిపోయింది. ఇలా మరుగుతున్న నెయ్యిలో మనం లాస్ట్లో కొంచెం ఒక 2 రెబ్బలు కరివేపాకు వేస్తే మంచి అరోమా అనేది వస్తుంది. చూడండి, నేను కరివేపాకు వేశాక కొంచెం నా వేళ్ళు తడుపుకుని నీళ్ళు జల్లాను నెయ్యిలో. అప్పుడు నెయ్యి మరిగినట్టు మనకి ఆ గుర్తు. నీళ్ళు వేశాక మూత పెడితే మనకి సౌండ్ వస్తుంది. చూడండి, నేను దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, ఎంత బాగా మన నెయ్యి రెడీ అయిపోయిందో. నెయ్యి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందరికీ నెయ్యి తింటే లావు అయిపోతాం అని అనుకుంటారు. కాదండి, నెయ్యి చాలా గుడ్ ఫ్యాట్. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్, షేర్.